హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన మ్యాట్రిసెస్ అనే చాప్టర్లో నుంచి మరి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని కూడా కొంతమంది కామెంట్ చేశారు, సార్ ఈ ప్రాబ్లమ్ని చెప్పండి అని. మరి చూద్దాం. సో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మన ఈ యొక్క 1Aకి సంబంధించిన ఏపీ స్టేట్లో టుమారో ఎగ్జామ్ ఉంది. ఓకే, అంటే 6th ఎగ్జామ్ ఉంది, 6th మార్చి 2025లో. సో అందరికీ మన మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఛానల్ తరపున అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఎగ్జామ్ బాగా రాయండి. ఫస్ట్ మీకు ఏవైతే సెక్షన్ ఏలో, సెక్షన్ బిలో, సెక్షన్ సిలో మీకు వచ్చినవి రాయండి. అది సెక్షన్ సిలో వచ్చాయి ఒక 3 ప్రాబ్లమ్స్, 3 రాయండి. దాని తర్వాత మళ్ళీ సెక్షన్ బిలో 2 వస్తాయి, 2 రాయండి. సెక్షన్ ఏలో ఒక 5 వస్తాయి, 5 రాయండి. ఓకే, సో ఎట్లయినా రాయొచ్చు. అయితే సెక్షన్ ఏలో ఒకరు ఒక క్వశ్చన్ రాస్తారు, సెక్షన్ బిలో మళ్ళీ వెంటనే సెక్షన్ బి అని హెడ్డింగ్ పెట్టి మళ్ళీ ఒక క్వశ్చన్ రాస్తారు, మళ్ళీ సెక్షన్ సి ఒక క్వశ్చన్. అట్లా రాయొద్దండి. ఓకే, మీకు మినిమం ఒక 4 ప్రాబ్లమ్స్ తగ్గకుండా రాయండి ఆ సెక్షన్ నుంచి. ఓకే, సరే. అయితే మీకు బాగా వచ్చినవి మాత్రమే రాయండి. సో మీరు సెక్షన్ ఏలో 1, సెక్షన్ బిలో 2 అట్లా రాశారనుకోండి, కరెక్షన్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, సో అందువల్ల ఒక్కొక్కసారి ఏంటి ఇదంతా నస అని అనుకుంటారు. ఓకే, సో కాబట్టి అందువల్ల మార్కులు తక్కువ వేయడానికి కూడా ఛాన్స్ ఉంది. సో కాబట్టి అన్నీ ఒకే చోట రాయండి. సరే, అయితే ఏదైనా ప్రాబ్లం మీకు కొత్తగా అనిపించింది అంటే రాలేదు, సో దానికి సంబంధించిన ఫార్ములాని వేయండి. ఓకే, సో ఇచ్చిన డేటా రాయండి. అదేవిధంగా మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయడము అట్లా ఏదైనా ప్రాబ్లంలో కొద్దిగా చేయండి. ఓకే, సరే. మరి ఈ కొంతమంది సార్ 1A పాస్ అవ్వడానికి ఏమైనా క్వశ్చన్స్ చెప్తారా అని. సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, సో చూడండి. లేకుంటే నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేసిన, ఆ వీడియోలో కూడా హౌ టు పాస్ 1A అని పెట్టాను, మీరు చూడండి. ఓకే, సో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, 1A 1B 2A 2Bకి సంబంధించిన. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళకి సెకండ్ ఇయర్కి సంబంధించిన 2A 2B వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, సార్ చూడండి. అయితే కొంతమంది సార్ ఈ ప్రాబ్లం కనిపించట్లేదు అంటున్నారు. సో మీరు నీట్గా వెతకండి. మన ఛానల్కి వెళ్ళి మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్కి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. అక్కడ చాప్టర్ నేమ్తో సహా ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A ఫంక్షన్స్ చాప్టర్, సో దానికి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి. ట్రిగనోమెట్రీకి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి. ఓకే, సో ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ దానికి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి. సో ఏదైనా ప్రాబ్లం కనిపించకుంటే సో 9059057424 ఈ నంబర్కి నాకు వాట్సాప్ చేయండి, నేను ఆ లింక్ని షేర్ చేస్తాను. ఓకే, సో మరి చూద్దాం. ఈ ప్రాబ్లం ఏంటంటే, ఈ క్యాపిటల్ ఏ ఇచ్చేసాడు ఒక మ్యాట్రిక్స్, అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? దెన్ షో దట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ అంటే ఎప్పుడైనా ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏని ఈజ్ ఈక్వల్ టు 3A' అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఏ డాష్ అన్నా ఏ ట్రాన్స్పోజ్ అన్నా రెండు ఒకటే సార్, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. డిఫరెన్షియేషన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1Bలో డిఫరెన్షియేషన్లో అక్కడ డాష్ అంటే డెరివేటివ్ కదా, ఇక్కడ డాష్ అంటే డెరివేటివ్ కాదు, ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ డాష్ అని చెప్పచ్చు. సరే, అయితే మనం ఫస్ట్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ని కనుక్కుంటాం. అడ్జాయింట్ మ్యాట్రిక్స్ని ఎట్లా కనుక్కుంటాము? ఒక మ్యాట్రిక్స్కి కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కుంటాను, ఆ కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ వస్తుంది. అదేవిధంగా ఏ డాష్ అంటే ఏ రాస్తాను, ఏ డాష్ కనుక్కుంటాం అంటే ట్రాన్స్పోజ్ చేసి దాన్ని 3తో మల్టిప్లై చేస్తా. ఓకే, 3A' కనుక్కుంటా, అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కుంటా, రెండిటికి ఒకటే మ్యాట్రిక్స్ వస్తుంది. అప్పుడు ఆ రెండు ఈక్వల్ అయిపోతాయి. ఎందుకంటే రైట్ సైడ్ ఈక్వల్ అయినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో కూడా రెండు ఈక్వల్ అయిపోతే ఒకటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు? ఫైండ్ ఏ ఇన్వర్స్ అన్నాడు.
ఏ ఇన్వర్స్ని కనుక్కోండి అంటే ఇన్ జనరల్గా ఫార్ములా మనకు తెలుసు ఏంటంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ. ఆల్రెడీ మనం అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కున్నాం, నువ్వు డెట్ ఏ కనుక్కోవచ్చు. స్టార్టింగ్లో అయినా కనుక్కోవచ్చు, చివరిలో ఈ రెండు ఈక్వల్ చేసిన తర్వాత అయినా డెట్ ఏ కనుక్కొని ఏ ఇన్వర్స్ని కనుక్కోవచ్చు. ఓకే, ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తాను. ఓకే, 1Bకి సంబంధించిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, మీరు చూడండి. సో ఫస్ట్ నేను ఇచ్చిన మ్యాట్రిక్స్ని రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, -1 -2 -2. నెక్స్ట్ 2 1 -2. మీరు క్వశ్చన్ పేపర్ నుంచి ఆన్సర్ షీట్లోకి ఆ మ్యాట్రిక్స్ని రాస్తున్నప్పుడు ఒక్క మైనస్ మర్చిపోయారు. ఇక్కడ -2 ఉంది, మీరు మైనస్ లేదనుకున్నారు, 2 వేశారు. మీరు ఎంత చేసినా మిస్టేక్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ నుంచి మీరు ఆన్సర్ షీట్లో రాసేటప్పుడు ఆ మ్యాట్రిక్స్ని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే నువ్వు సార్కి క్వశ్చన్ పేపర్ని చూడవు, నీ బుక్లెట్లో నీ యొక్క ప్రాబ్లమ్ని చూస్తూ ఉంటావు. ఓకేనా? కాబట్టి గమనించండి ఈ పాయింట్ని. సో -1 -2 -2 2 1 -2 2 -2 1. ఎందుకంటే మ్యాట్రిక్స్లో మీరు ప్రాబ్లమ్స్ని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక్క మైనస్ మిస్టేక్ చేసినా మీకు ఆన్సర్ రాదు. మ్యాట్రిసెస్ అంటేనే ఓపిక్గా చేయాలి, కాన్సన్ట్రేషన్గా చేయాలి, డెడికేషన్గా చేయాలి. ఓకే, ఎస్. మరి ఇంకా మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను డెట్ ఏని కనుక్కుంటాను, ఎందుకంటే ఏ ఇన్వర్స్ కనుక్కోలేగా, అందుకోసం. సో డెట్ ఏ ఇన్వర్స్ని కనుక్కోవడానికి మనకి డెట్ ఏ అవసరం వస్తుంది. సో -1 -2 -2. అదేవిధంగా 2 1 -2. సో 2 -2 1. ఎస్, మనకి 3/3 మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కోవడం తెలుసు. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ప్లస్. ఎందుకు ప్లస్ ఇక్కడే వేయాలి, మైనస్ వేయచ్చు కదా. ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్ చెప్తున్నాం. ఈ -1 అనేది ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది అంటే ఆ -1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ i ప్లస్ జేతో ఇట్లా డినోట్ చేస్తాం. అంటే ఆ ఎలిమెంట్ ఏ రోలో ఉందో, ఏ కాలంలో ఉందో దీన్ని బేస్ చేసుకొని చేస్తాం. అక్కడ మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా అనేది. -1 i అంటే రో అన్నమాట, జే అంటే కాలంని డినోట్ చేస్తుంది. ఓకే, అయితే ఈ -1 అనేది ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 1 + 1 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ వచ్చింది అది. ఓకే, ఎస్. సో ఇక్కడ -2 ఎందుకు వచ్చింది సార్? ఈ -2 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ వస్తుంది సార్. ఇక్కడ మళ్ళీ -2 × 1 అన్న -1 ఒకటే, కాబట్టి మైనస్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోద్ది అట్లా అనమాట. ఓకే, సరే. ఎస్, ఇప్పుడు డెట్ని కనుక్కుంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు -1 రాయాలి ఫస్ట్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, మైనస్ రాశాను. 1 ఈ -1 ఉన్న రో కాలంని తీసేసేయండి, ఎలిమినేట్ చేయండి. మిగిలిన వాటికి డెట్ని కనుక్కోండి. సో ఇన్ జనరల్గా ఏబిసిడి ఇలా ఉన్నప్పుడు డెట్ కనుక్కోవడానికి ఫార్ములా, ఒక మ్యాట్రిక్స్ ఏబిసిడి ఉన్నప్పుడు దానికి డెట్ ఏకి ఏం చేస్తాము, ఏడి మైనస్ బీసీ. కొంతమంది బీసీ మైనస్ ఏడి చేస్తుంటారు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఏడి. ఓకే, ఏబిలో ఫస్ట్ ఏది వస్తుంది గుర్తుపెట్టుకోండి, ఏనే కదా ఆల్ఫాబెట్స్లో. సరే, నువ్వు బీసీ రాయకూడదు అనమాట, అట్లా గుర్తుపెట్టుకో. ఏ ఫస్ట్ ముందు వచ్చింది, ఇంకా ఏకి కాంబినేషన్లో డి ఉంటుంది, మైనస్ బి కాంబినేషన్లో సి. ఎస్, కాబట్టి ఇట్లా అప్లై చేస్తాము. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ -1 అన్న రో కాలం తీసేది, ఏడి అంటే 1. ఓకేనా, -BC ఆల్రెడీ ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంది, మళ్ళీ బి అంటే -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది సార్, మైనస్ అవుతుంది. ఓకే, సో కాబట్టి సో ఇక్కడ ఏమొస్తుందంటే 2 × 2 4 వస్తుంది. ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా, ఈ -1 అన్న రో కాలం తీసేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ. ఏడి 1 × 1 1,
అదే రాశాను -BC మైనస్ ఆఫ్ B అంటే ఎంత -2 C అంటే -2 కాబట్టి మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది అంటే 2 ఇంటూ 4 రాసేసాను. నెక్స్ట్ ఇప్పుడు రెండవ దానికి ఏంటి సింబల్ మైనస్, కానీ ఇక్కడ ఏముంది మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 ఇంటూ అందరు ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారు, ఇక్కడే పోయేది, ఇక్కడ పోయింది అనుకో నువ్వు ఎంత చేసినా వేస్టే. సార్ ఇక్కడ మైనస్ ఉంది కదా -2 వేస్తాను సార్. నీకు -1 హోల్ పవర్ I ప్లస్ J ఎన్నో రోలో ఉంది ఎన్నో కాలంలో ఉంది అని అప్లై చేస్తే మైనస్ వస్తుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే ఎస్. ఇప్పుడు ఈ -2 ఉన్న రో కాలం తీసేయండి, మిగిలిన దానికి AD -BC సార్. 1 ఇంటూ 2 అంటే 2 -BC సార్, ఆల్రెడీ మైనస్ ఉంది ఇక్కడ -2 ఇంటూ 2 ప్లస్ 2 4 అవుతుంది. 2 ఇంటూ 2 4 కాబట్టి ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. సో ఈ -2 ఉన్న రో కాలం తీసేయండి, AD 2 ఇంటూ 1 2 -BC ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ అయిపోతుంది 2 ఇంటూ 2 4. నెక్స్ట్ ఇక్కడ చివరి దానికి ఏంటి సింబల్ ప్లస్, కానీ ఇక్కడ ఏముంది మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఇప్పుడు ఈ -2 ఉన్న రో కాలం తీసేయండి, AD -BC -2 ఇంటూ 2 -4 BC 2 ఇంటూ 1 అంటే 2 సార్. ఓకే ఎస్. ఇప్పుడు చూడండి, సో -1 ఇంటూ 1 -4 అంటే ఎంత సార్ -3 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 4 అంటే 6 -2 ఇంటూ -4 -2 -6. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఇక్కడ 3 ప్లస్ 6 ఇంటూ 2 12 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 2 12 12 ప్లస్ 12 24 ఒక 3 27 ప్లస్ 27. ఎస్. ఎప్పుడైనా మనం ఇన్వర్స్ని కనుక్కునేటప్పుడు అడ్జాయింట్ ఆఫ్ A బై డెట్ A అన్నమాట. ఇది ఫార్ములా. ఈ డెట్ A అనేది ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0 రావాలి, 0 రాకూడదు సార్. ఒకవేళ 0 వస్తే ఏమవుతుంది, సంథింగ్ బై 0 వి గెట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండవు, కాబట్టి డెట్ A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో 0 అవ్వకూడదు అనమాట. అంటే సో ఇప్పుడు మన మ్యాట్రిక్స్ ఇన్వర్టిబుల్ అవుతుంది, ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. Therefore, A is invertible. సో ఇన్వర్టిబుల్ అయిపోయిందా. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంకా మన ప్రొసీజరు ఇంకా అడ్జాయింట్ ఆఫ్ ఏని కనుక్కుందాం. ఓకే ఎస్. మరి ఆ అడ్జాయింట్ ఆఫ్ ఏని కనుక్కోవడానికి ముందు కోఫ్యాక్టర్ని కనుక్కుందాం. సో హెడ్డింగ్ లాగా పెడుతున్నా, టు ఫైండ్ అడ్జాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఏ. అడ్జాయింట్ని కనుక్కుంటున్నాను. ఓకే, అది కనుక్కోవడానికి ముందు కోఫ్యాక్టర్ని కనుక్కుంటాను. ఓకే ఎస్. చూడండి, మరి కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ని కనిపెడదాం మనం. ఓకే, సో ఈ మ్యాట్రిక్స్ ఏదైనా A1 B1 C1 దాని A2 B2 C2 A3 B3 C3 ఆ మ్యాట్రిక్స్ యొక్క కోఫ్యాక్టర్స్ని కనుక్కుంటున్నాం. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి కోఫ్యాక్టర్ని కనుక్కోవాలి. అదున్న రో కాలం తీసేసి AD -BC ఇందాక చేసాం కదా, అట్లా చేయాలి. అయితే ఇందాక డెట్ని కనుక్కునేటప్పుడు ఫస్ట్ ఆ రోలో ఉన్న అన్నిటికీ చేసాం కోఫ్యాక్టర్ని కనుక్కుని. ఇప్పుడు ఇక్కడ మిగిలిన 6 ఉన్నాయి కదా, వాటి కూడా కనుక్కోవాలి. ఎస్. ఇప్పుడు మొత్తం 9 ఎలిమెంట్స్కి కోఫ్యాక్టర్ని కనుక్కోవాలి. ప్రతి ఒక్క ఎలిమెంట్కి కనుక్కోవాలి. ఆల్రెడీ 3 కనిపెట్టేసాం, ఇంకా నువ్వు 6 కనుక్కోవాలి అంతే. చూడు ఎట్లనో. కోఫ్యాక్టర్ ఆఫ్ -1 ఈజ్ A1 అని పేరు పెడుతున్నా. దీన్ని A1 B1 C1. కోఫ్యాక్టర్ ఆఫ్ -2 ఈజ్ B1 అని పేరు పెడుతున్నా. C1 కోఫ్యాక్టర్ ఆఫ్ -2 ఈజ్ C1. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ మూడింటి కనిపెట్టేశాను కదా. ఫస్ట్ సింబల్ వేసేసుకో, ప్లస్ మైనస్ ప్లస్. ఫస్ట్ సింబల్ వేసేసుకో, ప్లస్ మైనస్ ప్లస్, బ్రాకెట్ వేసుకో. ఇప్పుడు చూడు, సో కోఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇది ఉన్న రో కాలం తీసేసి AD -BCని అప్లై చేయడం అనేగా.
-1 ఉన్న రో కాలం తీసేసే. ఈ సింబల్ వేయకూడదు, మైనస్ వేయకూడదు. ఇవి పొజిషన్స్ -1 హోల్ పవర్ i ప్లస్ j ఉంది కదా, అది వేసుకోవాలి. ఓకే, కాబట్టి ఈ -1 ఉన్న రో కాలం తీస్తే AD మైనస్ BC అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1 మైనస్ ప్లస్ మళ్ళీ -2 × 4 ఇదే వచ్చేది. అంటే ఇది రాసుకో 1 - 4. 1 - 4 ఎంత సార్ అంటే -3. ఆల్రెడీ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది సార్, అంటే -3 అవుతుంది సార్. నెక్స్ట్ మళ్ళీ నువ్వు చేయొద్దు -2 రో కాలం తీసేసి చేయడం. సో ఆల్రెడీ ఇక్కడ కనిపెట్టేశాను, బ్రాకెట్లో ఉన్నది వేసుకో. 2 + 4 6, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -6. నెక్స్ట్ -4 -2 అంటే ఇది ఆల్రెడీ తీసేసాం, రో కాలం తీసేసాం. -4 -2 -6, ఇది బ్రాకెట్లో ఉన్నది వేసుకో. -6 ఆల్రెడీ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే సార్ మైనస్ అయిపోతుంది. ఓకేనా? ఎస్, 3 వాటికి కనిపెట్టేసా. ఇంకా మిగిలిన వాటికి ఇప్పుడు కనుక్కోవాల్సిందే. ఎస్, ఇక్కడే చేస్తున్నా. ఈ డెట్ మనం చివర్లో ఉపయోగించుకుంటాం. 27 వచ్చింది ఏ ఇన్వర్స్ని కనుక్కోవడానికి. ఎస్, ఇప్పుడు కోఫ్యాక్టర్ ఆఫ్ 2 1 -2 కనుక్కోవాలి. ఎస్, చూద్దాం. కోఫ్యాక్టర్ ఫస్ట్ రాసేసుకుందాం. ఓకే, కోఫ్యాక్టర్ ఆఫ్ 2 ఈజ్, దీన్ని A2 B2 C2 అనుకుంటున్నా, సెకండ్ రోలో ఉన్న వాటిని A2. నెక్స్ట్ కోఫ్యాక్టర్ ఆఫ్ 1 ఈజ్ B2. కోఫ్యాక్టర్ ఆఫ్ -2 ఈజ్ C2. ఇప్పుడు చూడు, కోఫ్యాక్టర్ రెండో రోకి కనుక్కుంటున్నా, ప్రతి ఒక్క ఎలిమెంట్కి A2 B2 C2 2 1 -2. ఎస్, ఇప్పుడు ఫస్ట్ సింబల్ వేసేయాల. ప్లస్ మైనస్ ఇంతకుముందు ఫస్ట్ రోకి వేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు సార్కి -1 హోల్ పవర్ i ప్లస్ j రాసుకోవడం కష్టం కదా, అందుకోసము ఏం చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్, ఇంకా ఇక్కడ ప్లస్ ఉంటే ఆపోజిట్ మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటే మైనస్, మళ్ళీ మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ఇట్లా గుర్తుపెట్టుకో. అంటే ఫస్ట్ రో థర్డ్ రో రెండు సేమే, సింబల్స్ నేను చెప్పేది. కాబట్టి మైనస్ ఆఫ్ బ్రాకెట్ వేసుకో, ప్లస్ ఆఫ్ బ్రాకెట్ వేసుకో, మైనస్ ఆఫ్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు. ఎస్, ఇప్పుడు చూడు, ఇక్కడ ఉన్న -2 ఉందిగా, ఆ 2 ఉన్న రో కాలం తీసేసే. నువ్వు ఆల్రెడీ సింబల్ వేసేసావు. ఈ 2 అనేది, ఈ సింబల్ ఎలా వచ్చాయి, 2 అనేది సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 2 + 1 -1 హోల్ క్యూబ్ అంటే -1 అనేది సెకండ్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 2 + 1 హోల్ పవర్ 4 అంటే ప్లస్ అవుతుంది, అందుకోసమే ప్లస్. ఈ -2 సెకండ్ రోలో థర్డ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 2 + 3 -1 హోల్ పవర్ 5 -1 హోల్ పవర్, ఏదైనా పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్, -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ ఉంటే మైనస్. ఓకే, ఎస్, ఇప్పుడు చూద్దాం. ఈ 2 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి AD - BC అప్లై చేయి. 2 ఉన్న రో కాలం జాగ్రత్తగా చేయండి, ఇవి మిగిలాయి అన్నమాట. సో -2 AD మైనస్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది, కానీ ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఇది వస్తుంది అనమాట. కాబట్టి -2 -4 -2 -4 -6, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది సార్, ప్లస్ అయిపోతుంది సార్. ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా, ఇక్కడ ఉన్న 2 ఉన్న రో కాలం తీసేయండి, మిగిలింది ఎవరు సార్, -2 ఇది ఉన్న రో కాలం తీసాను కదా, ఇది రాసేసాను. ఇంకా ఇక్కడ ఏముంటుంది, ఇలా ఉంటాయి, ఇది రో కాలం తీసేస్తే. సో కాబట్టి AD -2 BC, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది, ఈ మైనస్ ప్లస్, సో 2 × 2 4, ప్లస్ ఇంటూ మైనస్. నెక్స్ట్ ఇప్పుడు ఈ 1 ఉన్న రో కాలంని తీసేయండి. ఈ 1 ఉన్న రో కాలం తీసేస్తే ఇంకా ఏమొస్తుంది, -1 -2 మళ్ళీ 2 1. చూడు, ఇది ఉన్న రో కాలం తీసేసాను.
-1 ప్లస్ 4 -1 ఏడి ఏడి మైనస్ బీసీ ఆల్రెడీ మైనస్ ఉంది, -1 ప్లస్ 4 వేసేసి -1 ప్లస్ 4 అంటే ఎంత సార్? +3 ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే. నెక్స్ట్ సో కొందరికి సార్ మైనస్ ఇంటూ ప్లస్ అవి కొద్దిగా డౌట్ ఉన్నాయంటున్నారు, చెప్తాను అది కూడా. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది ప్రోడక్ట్లో. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే ప్లస్సే అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే మైనసే అవుతుంది. ఇక్కడ చూడండి, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్గా ఉన్నాడు, ఒకటి నెగిటివ్గా ఉన్నాడు. నెగిటివ్ వాన్తో పాజిటివ్ వాడు ఫ్రెండ్షిప్ చేస్తే వాటి రిజల్ట్ కూడా నెగిటివ్గానే ఉంటుంది. నెగిటివ్ వాడు పాజిటివ్తో ఫ్రెండ్షిప్ చేస్తే నెగిటివ్గానే ఉంటాడు. ఇద్దరు పాజిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ థింకింగ్ కూడా, సో వాళ్ళ ఆలోచన శక్తి కూడా ఒకేలాగా ఉంటుంది. సో పాజిటివ్గానే ఉంటుంది. సో ఇద్దరి మైండ్ సెట్ నెగిటివ్, వాళ్ళిద్దరు ఒకటే కదా, కాబట్టి వాళ్ళు పాజిటివ్గా ఉండరు. వాళ్ళిద్దరూ ఒకే మైండ్ సెట్ కాబట్టి అట్లనే కోయిన్సైడ్ అవుతుంది. ఓకే, ప్లస్ అని ఎస్. కాబట్టి గుర్తుంచుకోండి. మరి ఇక్కడికి వచ్చేద్దాం. సో కోఫ్యాక్టర్ ఎవరికి కనుక్కోవాలి ఇప్పుడు? -2కి. -2 ఉన్న రోని కాలంని తీసేయి, రోని కాలంని తీసేయి. ఏడి -2 ఇంటూ 2 +2 మైనస్ బీసీ ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది 2 ఇంటూ 4, కాబట్టి 2 + 4 ఎంత సార్? 6 సార్. +6 కానీ మైనస్ ఉంది ముందు. ఇంకొకసారి దీనికి క్లారిటీ ఇస్తున్నా. -2 ఉన్న రో కాలం తీసేయి, రో కాలం తీసేయి. ఏడి -బీసీ -2 ఇంటూ 1 -1 +2 ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఇంకా థర్డ్ రోకి కోఫ్యాక్టర్స్ని కనుక్కుందాం. కోఫ్యాక్టర్ ఆఫ్ 2 ఈజ్ A2 B2 C2 అయిపోయింది కదా, A3 అనుకుంటాను సార్. నెక్స్ట్ కోఫ్యాక్టర్ ఆఫ్ -2 ఈజ్ B3. కోఫ్యాక్టర్ ఆఫ్ 1 ఈజ్ C3. ఎస్. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే సింబల్స్ వేసుకో. థర్డ్ రోలో ఏముంది? ప్లస్ మైనస్ ప్లస్ బ్రాకెట్ వేసుకో, ఈజ్ ఈక్వల్ టు వేసుకో. ఇప్పుడు చూడు, కనిపిస్తుందా ఇది? లాస్ట్ రో ఒక్కసారి చూద్దాం. ఎస్. ఇప్పుడు ఈ 2 ఉందిగా R3లో ఫస్ట్ ఎలిమెంట్, ఈ 2 ఉన్న రో కాలం తీసే, ఏడి -బీసీ రో కాలం సింపుల్గా వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 2 4 ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. 4 + 2 4 + 2 సార్ అంటే +6 సార్. ఇక్కడ కూడా ప్లస్సే ఉంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే. ఎస్. ఇప్పుడు -2కి కోఫ్యాక్టర్ని కనుక్కుందాం. -2 ఉన్న రో కాలం తీసే, ఇది రో కాలం. ఇప్పుడు మల్టిప్లై చేయి వీటిని. -1 ఇంటూ -2 +2 అవుతుంది. మైనస్ ఇంటూ 2 ఇంటూ 2 +4 అయిపోతుంది. అంటే 2 + 4 వచ్చింది ఇక్కడ. సో -6 యాక్చువల్గా +6 కానీ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇంకొకసారి దీని గురించి క్లారిటీ ఇస్తుంటా. -2 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి మైనస్ ఇంటూ మైనస్ +2 -బీసీ మైనస్ ప్లస్ అవుతుంది. ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి 2 ఇంటూ 4. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు చివరిగా ఈ 1 ఉన్న రో కాలంని తీసేసి, ఏడి అంటే -1 ఏడి అయిపోయింది. బీసీ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. 2 ఇంటూ 4 -1 + 4. -1 + 4 అంటే ఎంత సార్? +3 ఆల్రెడీ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే. ఎస్. ఇప్పుడు ఇలా వచ్చిన కోఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, దానికి ఒక పేరు పెట్టుకుంటాం. దాన్ని కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అని పేరు పెట్టుకుంటాం. ఆల్రెడీ ఏ ఉంది, బి అని పేరు పెట్టుకుంటున్నా. ఫస్ట్ రోలో ఏమున్నాయి? A1 B1 C1. సెకండ్ రోలో A2 B2 C2. థర్డ్ రోలో A3 B3 C3. ఓకే. నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్
therefore the cofactor matrix of capital A is B అని పేరు పెడుతున్నా. సార్ బీనే ఎందుకు పెట్టుకుంటున్నారు? సి పెట్టచ్చు కదా, మీ చాయిస్. A is B is equal to yes. ఇప్పుడు చూడండి, నేను ఆర్డర్ వైజ్ చేశా, రో వైజ్ చేశా. ఓకే, కాబట్టి A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఎస్. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ ఆర్డర్ వైజ్ రాసేసాను, రాసుకుంటా వచ్చాయి. ఫస్ట్ రోలో A1 అంటే అది -3, B1 అంటే -6, C1 అంటే -6. నెక్స్ట్ రెండవ రోలో 6 3 -6, మూడవ రోలో 6 -6 3. ఎక్కడ చూసినా 6 3 ఉన్నాయి. అంటే 6 3 మల్టిపుల్, 3ని కామన్ తీయచ్చు. ఇదో ఇక్కడ 3 ఉంది. ఎస్. సరే, ఇప్పుడు ఇలా వచ్చిన కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ఏం చేయాలి? ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ చేస్తే దాన్ని ఏమని చెప్పచ్చు? అడ్జాయింట్ మ్యాట్రిక్స్. ఓకే, దేర్ఫోర్ అడ్జాయింట్, అడ్జుఏ అంటుంటాం. అడ్జుఏ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఏం చేయాలి? ట్రాన్స్పోజ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3 -6 -6. ఓకే, 6 3 -6, 6 -6 3. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఫస్ట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాశాను, ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు చేంజ్ రోస్ యాజ్ కాలమ్స్ ఆర్ కాలమ్స్ యాజ్ రోస్. రోస్ని కాలమ్స్గా మార్చు, లేకుంటే కాలమ్స్ని రోస్కైనా మార్చుకో. బట్ ఈ రోని నేను కాలంగా రాస్తున్నా, అంటే -3 -6 -6. నువ్వు ఆ రోని కాలంగా కాలంని రోగా రాయి, -3 6. ఓకే, మళ్ళీ 6 వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఎట్లయినా మీరు చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఏదో ఒకటి మాత్రం చేయాలి. రోని కాలంగా మార్చేస్తున్నా, -3 -6 -6 కాలం. సెకండ్ రోని కాలంగా 6 3 -6. థర్డ్ రోని కాలంగా రాసుకో, 6 -6 3. కాబట్టి సో అడ్జుఏ అంటాము. ఎస్, ఇది దీనికి ఒక నంబర్ ఇస్తున్నా. ఇంతవరకు నంబర్ ఇవ్వలేదు నేను. కొందరికి నంబర్ ఇవ్వలేదంటే నా నంబర్ తెలుసు, ఆ నంబర్ కాదు, 9059057424. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియదు అంటున్నారు, నంబర్ ఇచ్చేసాను. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మరి అడ్జుఏ కనిపెట్టేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? 3A' అంటే ఏ డాష్ని కనుక్కున్నాక దాన్ని 3తో మల్టిప్లై చేయి. ఎస్, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ A'. నౌ A', ఫస్ట్ ఏ రాస్తున్నాను. మ్యాట్రిక్స్ మన ప్రాబ్లంలో ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ -1 -2 -2. సో 2 1 -2. అదేవిధంగా 2 -2 దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. డాష్ అన్నా ట్రాన్స్పోజ్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. డాష్ అన్నా ట్రాన్స్పోజ్ అన్నా ఒకటే. ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను? వీ హ్యావ్ టు చేంజ్ రోస్ యాజ్ కాలమ్స్. రోస్ని కాలంగా మార్చేసి -1 -2 -2. సెకండ్ రోని కాలంగా మార్చి 2 1 -2, మళ్ళీ 2 -2 1. ఎస్, ఓకే. ఇప్పుడు దీన్ని 3తో మల్టిప్లై చేసేసే. 3A' ఈజ్ ఈక్వల్ టు 3 × -1 2 2.
-2 1 -2 -2 -2 1 3తో మల్టిప్లై చేయి. 3 into -1 -3 3 into 2 6 3 into 2 6 3 into -2 -6 3 into 1 3 3 into -2 -6 -6 మళ్ళీ -6 మళ్ళీ 3. ఎస్, ఒక్కసారి చూడండి 3a' ఒక్కసారి గమనించండి. అదేవిధంగా అడ్జాయింట్ ఆఫ్ ఏని రైట్ సైడ్లో ఉన్న మ్యాట్రిక్స్ని గమనించండి. -3 -3 ఓకే 6 6 సరిపోయింది. -6 3 -6 -6 -6 అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది 3a' దాని మ్యాట్రిక్స్ వాల్యూ ఎంతనో అడ్జాయింట్ ఏ కూడా అంతే. సో కాబట్టి రెండు ఈక్వల్, రైట్ సైడ్ ఈక్వల్ కాబట్టి డెఫినెట్గా లెఫ్ట్ సైడ్ కూడా ఈక్వల్. ఫ్రమ్ 1 and 2 we get. సో ఏంటి సార్ రెండు ఈక్వల్. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3a' అయిపోయింది. మరి ఇంతవరకు కనుక్కున్నాం. అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కుంటే నీకు ఏ ఇన్వర్స్ వచ్చేసినట్లే 90%. ఓకే, ఆల్రెడీ డెట్ ఏ కనిపెట్టేసాం. ఇప్పుడు మనం ఏ ఇన్వర్స్ని కనిపెడదాం. నెక్స్ట్ నౌ హెడ్డింగ్ లాగా పెడదాం. టు ఫైండ్ ఏ ఇన్వర్స్. టు ఫైండ్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ కి ఫార్ములా తెలుసు. ఏంటి? అడ్జాయింట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ. డెట్ ఏ 1 by det a. 1 by det a నేను ఆల్రెడీ కనిపెట్టేశాను 27. చూడండి det a 27. 1 by రాయాలి. ఎందుకు 1 by det a కదా. అడ్జాయింట్ ఆఫ్ ఏ పక్కన పెట్టుకుంటే 1 by a ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఎస్, ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ నేను ఇక్కడ కనిపెట్టేశాను. సో -3 6 6. సో -6 మళ్ళీ 3 -6 -6 -6 3. ఎస్, ఇప్పుడు మీరు ఇక్కడ వరకైనా స్టాప్ చేసేయచ్చు. ప్రతి ఒక్క ఎలిమెంట్ని 27తో డివైడ్ చేయండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు చూడండి ఏమొస్తుంది -3/27 6/27 6/27 3 మల్టిపుల్. నెక్స్ట్ -6/27 3/27 -6/27 అదేవిధంగా -6/27 -6/27 3/27. సో చివరిగా 3 1s 3 9 టైమ్స్. మళ్ళీ 3 2s 6 3 9 టైమ్స్. మళ్ళీ 3 2s 6 3 9 టైమ్స్. మళ్ళీ 3 2s 6 3 9 టైమ్స్. 3 1s 3 9 టైమ్స్. మళ్ళీ 3 2s 6 3 9 టైమ్స్. మళ్ళీ 3 2s 6 3 9 టైమ్స్. మళ్ళీ 3 2s 6 3 9 టైమ్స్. మళ్ళీ 3 1s 3 9 టైమ్స్. ఎస్, ఇది మన ఆన్సర్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.